ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకందరికీ వందనాలు, శుభములు. నేను క్రీస్తు కొరకు దేవుని బిడ్డలారా, విశ్వాసం అనేది ఆత్మీయ నేత్రాలతో రక్షించే దేవుని చూడగలగడం అంటూ A.W. టోజర్ అనేటువంటి దైవజనుడు చెప్పినటువంటి మాట. మనం సాధారణంగా అపొస్తలుడైన పౌలు హెబ్రీ సంఘానికి వ్రాసినటువంటి హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో ఈ యొక్క విశ్వాస సంబంధమైన లేక విశ్వాస వీరుల లిస్టు మనం చూడగలుగుతాము. ఇందులో 11వ అధ్యాయము 1వ వచనములో విశ్వాసమనున్నది నిరీక్షించబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నదని చెప్పబడుచున్నది. ఏంటంటే ఒక నమ్మకము మనకు ఏర్పడినప్పుడు ఆ నమ్మినటువంటి ఆ వ్యక్తి లేక ఆ వస్తువు అక్కడ లేకపోవడం, ఖచ్చితంగా ఆ వస్తువును లేక ఆ వ్యక్తిని మనం చూడగలుగుతామనేది నిరీక్షణ. మన ఎదురుగుండా కనపడే దానికోసం విశ్వాసం అవసరం లేదు, నమ్మకం అవసరం లేదు. ఆయన మనకు కనిపించడు గాని ఆయన ఉన్నాడు అని మనం నమ్మగలగటమే విశ్వాసం. రోగం తగ్గాలన్నా, లేకుంటే పరిస్థితులు మెరుగుపడాలన్నా, ఆత్మరక్షణ కావాలన్నా, ఆత్మీయ స్థితిలో వెలుగొందాలన్నా, సువార్త మనలోకి ఎలాగొచ్చిందో అలాగే ఇతరులకు కూడా రావాలి, కలగాలని మనం విశ్వసించుట అనేటువంటి వీటన్నిటిని కూడా విశ్వాసపు కోణములో చూడగలగటం అనేటువంటిది మనం అర్థం చేసుకోవలసి ఉన్నది. దేవుని బిడ్డ చూడండి, హనోకును గురించి చూస్తే 5వ వచనములో విశ్వాసమును బట్టి హనోకు మరణం చూడకుండానట్లు కొనుపోబడెను. అతడు కొనుపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండేనని సాక్ష్యము పొందెను. కాగా దేవుడు అతన్ని తీసుకుని పోయెను గనుక అతడు కనబడలేదు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తను వెదుకు వారికి ఫలము దయచేవాడనియు నమ్మవలెను గదా. విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. అందువలన అతడు లోకం మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయనని చెప్పేసి ఇక్కడ మనం 5, 6, 7 వచనాల వల్ల తెలుసుకుంటున్నాం. మొత్తం ఇది ఈ అధ్యాయం అంతా కూడా విశ్వాస వీరుల లిస్టు మనకు బాగా కనబడుతుంది. మనం వీటిలోనే ఎక్కువగా విశ్వాసాన్ని వృద్ధిపరచుకోవడానికి లేక నేర్చుకోవడానికి, విశ్వాసం అనేది ఆత్మీయ నేత్రాలతో రక్షించే దేవుని చూడగలగటం అనేటువంటి అంశం. దేవుడు ఈ మాటలు మన అందరి వెనుకలో దీవించి కాపాడును గాక. ఆమేన్.